ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ ఉంది కదా అని పాలసీలు తీసుకుంటున్నారా? అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యి బిల్స్ టైంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. ప్రీమియం చీప్గా ఉంది కదా అని పాలసీ తీసుకొని కో పేమెంట్ క్లాజ్ని చెక్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ క్లాజ్ వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ టోటల్గా బిల్ సెటిల్ చేయదు. కొంచెం అమౌంట్ మీ పాకెట్ నుంచి మీరు పే చేయాల్సిన అవసరం వస్తుంది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీ ఇన్సూరెన్స్ పాలసీలో 20% కో పేమెంట్ క్లాజ్ ఉందని అనుకోండి. ఒకసారి మీ హాస్పిటల్ బిల్లు 1 lakh రూపీస్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ జస్ట్ 80,000 రూపీస్ మాత్రమే పే చేస్తుంది. రిమైనింగ్ 20,000 రూపీస్ మీ పాకెట్లో నుంచి మీరు పే చేయాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? యూజువల్గా హాస్పిటల్ బిల్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఆ అమౌంట్ని పే చేస్తుంది, మనకి ఎక్స్పెన్సెస్ ఉండవు అని కదా. కానీ ఈ కో పేమెంట్ క్లాజ్ వల్ల మీ పాకెట్ నుంచి మీరు పే చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈరోజు చీప్గా ప్రీమియం తక్కువలో ఉండే పాలసీ తీసుకున్నామని హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. బట్ టుమారో హాస్పిటల్ బిల్ వస్తే రియల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మంచి పాలసీని సెలెక్ట్ చేసుకోండి. సో ఒకటి నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, మీకు ఏదైనా సరే పాలసీ తీసుకునే ముందు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ అర్థం చేసుకున్నాక మాత్రమే మీరు పాలసీ తీసుకోండి. ఇన్ కేస్ ఏదైనా అవసరమైతే ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని డెసిషన్ తీసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.